నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం। భూమా ఆశయాలు నెరవేరబోతున్నాయన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి। మార్కెట్ యార్డ్లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కాల్వ శ్రీనివాస్, భూమా అఖిలప్రియ। శరవేగంగా జరుగుతున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు। నంద్యాలలో తాజా రాజకీయ పరిస్థితులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో చర్చించిన మంత్రి కాల్వ, పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి। నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఎస్బీఐ ఉద్యోగులు। ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దివస్ నిర్వహించనున్న లయన్స్ క్లబ్। నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్లో ఇఫ్తార్ విందు ఏర్పాట్లను మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిలు పరిశీలించారు। ఈ నెల 21న రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్న సందర్భంగా సోమవారం మార్కెట్ యార్డ్లో జరుగుతున్న పనులను మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డిలు పరిశీలించారు। ఈ సందర్భంగా ఏర్పాట్లను గురించి జేసీ ప్రసన్న వెంకటేష్, ఆర్డీఓ రామసుందర్ రెడ్డి, ఎంఆర్ఓ జయరామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, సంబంధిత అధికారులను ఏవి సుబ్బారెడ్డి, భూమా బ్రహ్మానందరెడ్డిలు వివరాలు అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నంద్యాలకు రావడం శుభపరిణామమని, నంద్యాలలో 13,000 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు। ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కృషి వల్లే జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి 13,000 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారన్నారు। నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పేరు ఖరారు అయిన వెంటనే నంద్యాలకు ముఖ్యమంత్రి రావడం మంచి పరిణామమన్నారు। అనంతరం నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో దుల్హన్ పథకం కింద ముఖ్యమంత్రి చేతుల మీదుగా 50,000 రూపాయల చెక్కులను ఇవ్వడం జరుగుతుందన్నారు। ముఖ్యమంత్రి నంద్యాలకు రావడం నంద్యాల అభివృద్ధికి నాంది అని బ్రహ్మానందరెడ్డి అన్నారు। ముస్లిం సోదరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు। రేపు 4:30కి సీఎం గారు నంద్యాల వస్తున్నారు। నంద్యాల పట్టణానికి ఎంతో ఇది శుభ పరిణామము। ఎందుకంటే 13,000 ఇండ్లకు శంకుస్థాపన, ఇంకా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడే శంకుస్థాపన జరుగుతుంది। ఈ కార్యక్రమాలన్నీ కూడా భూమానారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కృషి చేసేటివి। ఆయన జ్ఞాపకార్థము, ఆయన చెప్పిన మాట మేరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 13,000 ఇండ్లకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తూ, అలాగే ముస్లిం సోదరులకు అందరికీ కూడా ఇఫ్తార్ విందు పెట్టడం అనేది కూడా ముస్లిం సోదరుల మీద చంద్రబాబు నాయుడుకి ఉన్న అభిమానాన్ని చాటి చెప్తా ఉంది। అలాగే మనకు ఎమ్మెల్యేగా బ్రహ్మానందరెడ్డి ఖరారు అయిన మరుసటి రోజే సీఎం రావడం అనేది కూడా చాలా మంచి పరిణామము। దీన్ని బట్టే మనకు భూమా బ్రహ్మానందరెడ్డి పాదము మంచి పాదము, ఇమ్మీడియట్గా మరుసటి రోజే రావడము, మన కోరికలన్నీ కూడా ఆయన ఆధ్వర్యంలో జరగడం కూడా చాలా సంతోషకరమైన పరిణామము। అందుకే ముస్లిం సోదరులందరూ కూడా, మహిళలు అందరూ కూడా భారీ ఎత్తున ఈ ఇఫ్తార్ విందుకు వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను। రేపు 21 నాడు సీఎం చంద్రబాబు నాయుడు గారు నంద్యాలకి రావడం జరుగుతుంది। రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో 1,650 మంది ఈ దుల్హన్ స్కీమ్ కింద 50,000, ఒక్కొక్కరికి 50,000 చొప్పున చెక్ అందజేయడం, సీఎం గారి చేతుల మీదుగా అందజేయడం జరుగుతుంది। ఇంకా
13,000 ఇళ్లకు శంకుస్థాపన, ఇంకా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగడం జరుగుతుంది. మనకి సీఎం గారు రేపు రావడము, దాని ద్వారా ఇప్పుడే అభివృద్ధికి నాంది అనేది మనకి ఇప్పటికే అర్థమవుతుంది. ఈ విధంగా అందరూ రేపు ముస్లిం సోదరులు అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చి ఘన విజయం చేయాలని కోరుకుంటున్నాను. దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇచ్చిన హామీలు నెరవేరబోతున్నందుకు ఆనందంగా ఉందని పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్లో జరుగుతున్న ఏర్పాట్లను మంగళవారం మధ్యాహ్నం మంత్రులు కాల్వ శ్రీనివాస్, భూమా అఖిలప్రియ, మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, నంద్యాల టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రి ఫరూక్, నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. సాయంత్రం జిల్లా ఎస్పీ రవికృష్ణ, డీఎస్పీ హరినాథ్ రెడ్డి, పట్టణ సీఐలు, ఎస్ఐలు మార్కెట్ యార్డు పరిసరాల్లో బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు భూమా అఖిలప్రియ, కాల్వ శ్రీనివాస్, మాజీ మంత్రి ఫరూక్లు మాట్లాడుతూ దివంగత నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చివరి కోరికను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి భూమా కుటుంబ సభ్యులంతా హాజరు కానున్నారని తెలిపారు. నంద్యాల పట్టణంలో ముస్లిం కుటుంబాలు ఇల్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని దివంగత నేత మంత్రులందరికీ తెలియజేయడం జరిగిందని, ముఖ్యమంత్రి రాకతో తన తండ్రి కోరిక తీరబోతుందని తెలిపారు. ముస్లిం సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంత్రి కాలువ శ్రీనివాస్ మాట్లాడుతూ నంద్యాల ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. దివంగత నంద్యాల ఎమ్మెల్యే నంద్యాలను ఎలా చూడాలని కోరుకున్నారో ఆయన కోరికలు తీర్చే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకున్నారన్నారు. నంద్యాల పట్టణంకి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రావడం నిజంగానే కేవలం ముస్లింస్కి మాత్రమే తోఫా కాదు, ప్రతి ఒక్కరికి కూడా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం కూడా. అటు నా కుటుంబ సభ్యులు కూడా మరి రేపు కార్యక్రమానికి రాబోతున్నారు. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారి చివరి కోరికలు ఏవైతే ఉన్నాయో, నంద్యాల పట్టణంకి సంబంధించి ఏవైతే చివరి కోరికలు ముఖ్యమంత్రి గారికి చెప్పారో అవన్నీ కూడా ఈ రోజు నెరవేరబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు వచ్చి అవన్నీ కూడా శంకుస్థాపన చేయడానికి రాబోతున్నారు అన్నందుకు కూడా మా అందరికి చాలా సంతోషంగా ఉంది. నంద్యాల అభివృద్ధి చేస్తామని చెప్పి ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఆయన బాధితులు మేమే, కుటుంబ సభ్యులు మేము మాత్రమే కాకుండా అటు ఫరూక్ గారు, తర్వాత ఎస్పీ రెడ్డి గారు, ఏవి సుబ్బారెడ్డి గారు, మేమందరం కూడా మరి బాధ్యతలు తీసుకొని నంద్యాల పట్టణానికి అభివృద్ధి చేయడానికి అన్ని విధాలుగా కూడా కష్టపడుతున్నాము. మరి ఏవైతే ముఖ్యమంత్రి గారు హామీలు ఇవ్వబోతున్నారో ముస్లింస్ కి సంబంధించి ఈ రోజు ముస్లిం సోదరులకి, తర్వాత సోదరిమణులకి వీరందరికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు నంద్యాల పట్టణంలో. మరి హౌసింగ్ కి బిల్డింగ్లు ముఖ్యంగా వాళ్ళకి ఇల్లు లేక చాలా మంది ముస్లింస్ ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు సెక్రటేరియట్ లో మిగతా మినిస్టర్లు కూడా చాలా మందికి నంద్యాలలో జరిగే విషయాలన్నీ ఎలా తెలుసు అంటే కూడా ఇప్పుడు కూడా చెప్తారు. 2 చేతులు కింద పెట్టి వంగి వెళ్తే గానీ ముస్లింస్ లో వాళ్ళ ఇళ్లకి వెళ్ళలేమన్నంత పరిస్థితి ఉంది. మరి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నా కూడా ఏ ఒక్కరికి కూడా ఈ రోజు మంచి చేసిన పాపాను పోలేదు. ఈ రోజు నంద్యాల పట్టణం అభివృద్ధి చెందడానికి మేమందరం కూడా ఒక అడుగు ముందుకేసి రావడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు 500 కోట్ల రూపాయలు నంద్యాల పట్టణంకి ఇవ్వడం చిన్న మాట కాదు. రాష్ట్రం మొత్తం కూడా ఎటువంటి అభివృద్ధి జరగబోతుంది నంద్యాల అని చెప్పి కూడా వేచి చూస్తున్నారు. మరి మా అందరికి కూడా చాలా గర్వంగా ఉంది. అటు ఆలగడ్డ, నంద్యాల ప్రాంతం అభివృద్ధి జరగడం నాకు పర్సనల్ గా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యమంత్రి గారు ఏవైతే ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత అసెంబ్లీలో నేను వీళ్ళ కుటుంబంకి అండగా ఉంటాను, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నేను తప్పక నెరవేరుస్తానని ఆ రోజు మాట ఇచ్చారు. ఈ రోజు ఆయన మాట మీద నిలబడి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారంటే కూడా మరి నంద్యాల పట్టణం, కర్నూలు జిల్లా ఎవరు కూడా ప్రజలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని వచ్చే రోజుల్లో కర్నూలు జిల్లా అభివృద్ధి చెందాలి అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని కూడా ప్రజలందరూ నమ్మాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు కర్నూలు జిల్లా అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది కరువు. ఈ రోజు రైతులు చూసుకుంటే మనకి వర్షాలు పడవు. మరి ఈ సంవత్సరము మనకి కరువు ఎంతగా వస్తుందో అంతవరకు రాలేదు. ఎందుకంటే మనకు వర్షాలు పడ్డాయి, కేసీ కెనాల్ నీళ్లు కానీ, తెలుగంగా నీళ్లు కానీ టైంకి రావడం జరిగింది. మరి ఏవైతే ఇన్కంప్లీట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి అనంతపూర్తో పాటు కర్నూలు జిల్లా కూడా ఒక మంచి స్థాయిలో అభివృద్ధి చెందబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా ముఖ్యంగా కర్నూలు జిల్లాలో ఇంకొక మెయిన్ ప్రాబ్లము ఈ ఉద్యోగాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈరోజు సోలార్ ప్లాంట్ అయితే ఏమి, లేకపోతే మరి మినిస్టర్ గారు చెప్పినట్టుగా సీట్ హబ్ అయితే ఏమి, లేకపోతే
మనకి ఎయిర్పోర్ట్ కానీ ఇటువంటి అన్ని ఇండస్ట్రీస్ కానీ ఇటువంటి కంపెనీస్ వచ్చినప్పుడు కూడా మనకి వందల ఉద్యోగాలు రాబోతున్నాయి. మరి ప్రజలందరూ కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు రేపు వచ్చే ప్రోగ్రాం ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు కర్నూలు జిల్లాలో ఉదయం నుంచి రాత్రి దాకా విస్తృతంగా పర్యటించబోతా ఉన్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు అత్యంత పవిత్రమైన రంజాన్ నెలలో ముస్లిం మైనార్టీ సోదరులు సోదరీమణుల మధ్యన ప్రత్యేక ప్రార్థనలు చేయడం, అట్లాగే వాళ్ళందరికీ కూడా దగ్గరుండి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసి ఆ విందులో వాళ్ళతో కలిసి భోజనం చేసే కార్యక్రమం నంద్యాల పట్టణంలో జరుగుతుంది. సాయంత్రం నుంచి మరి రాత్రి దాకా ఇక్కడే ఉండి రేపు రాత్రికి నంద్యాలలోనే బస చేసి స్థానికంగా జరగాల్సిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ఏమేమి చేయాలి, అట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఇవన్నీ కూడా మాట్లాడడంతో పాటు రాజకీయ పరమైన కార్యక్రమాలు కూడా నాయకులకు కార్యకర్తలకు నిర్దేశించడం జరుగుతుంది. నంద్యాల ప్రాంత సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. 3 ఏళ్ల కాలంలో శాసనసభ్యులుగా భూమా నాగిరెడ్డి గారు ఏమేమి చేయాలి, కొంత చేశారు, ఇంకా ఆయన ఏమేమి ఆశించారు, ఈ నంద్యాల నియోజకవర్గం ఎట్లా ఉండాలని కోరుకున్నారో ఆ కోరికలన్నింటినీ కూడా తీర్చే బాధ్యత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అట్లాగే పెద్దలు ఫరూక్ గారు కానీ, అట్లాగే పార్లమెంట్ సభ్యులు ఎస్పీవై రెడ్డి గారు కానీ 35 సంవత్సరాలుగా మరి భూమా నాగిరెడ్డి అడుగులో అడుగు వేసి ఆయనకు అన్ని రకాలుగా తోడు నీడగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి గారు కానీ వీళ్ళందరూ సమిష్టిగా ఈ ప్రాంతాన్ని బాగు చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకు రాజకీయ జన్మనిచ్చింది. 3.5 దశాబ్దాలుగా మరి ఈ ప్రాంత ప్రజలతో అవినాభావ సంబంధాలు నెలకొల్పిన ప్రాంతం ఫరూక్ గారికి నంద్యాల. కాబట్టి ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి చెందుతా ఉందంటే అందరూ సంతోషించాల్సిన తరుణం ఇది. నంద్యాలకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈసారి ఇఫ్తియార్ దావత్ నంద్యాల ఇవ్వాలని చెప్పి వారు నిర్ణయించుకునేందుకు వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. ముస్లిం సోదరుగా గతంలో వారి కేబినెట్లో ఒక సభ్యునిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంతో అభివృద్ధి పదంలో నిర్ణయాలు తీసుకుపోవడం జరిగింది. ఈరోజు చాలా అదృష్టం ముఖ్యమంత్రి గారు రావడం వల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతారు. ఊళ్ళో మీరు కళ్ళారా చూస్తూ ఉన్నారు. మన నంద్యాల గత 10 సంవత్సరాల ముందు ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా ఉంది, ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందింది. మన జిల్లాలో ఎన్నో రకమైన పరిశ్రమలు వస్తున్నాయి. అదేగా ముఖ్యంగా అవన్నీ పరిశ్రమలన్నీ కూడా నంద్యాల పార్లమెంట్లోనే వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని మాట్లాడారు మంత్రి గారు, అన్ని పరిశ్రమలు కూడా నంద్యాల ప్రాంతంలో వస్తున్నాయి. దానివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, చాలా మందికి ఉపాధి కలుగుతుందని చెప్పి ముఖ్యంగా తెలియస్తాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా మన ధన్యవాదాలు. రేపు ఎయిర్పోర్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు నంద్యాల పట్టణం శరవేగంగా ముస్తాబవుతుంది. నంద్యాల పట్టణంలో ఈ నెల 21న ముఖ్యమంత్రి పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందులో పాల్గొననున్న నేపథ్యంలో నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం మార్కెట్ యార్డులో షెడ్లు ఏర్పాట్లు, త్రాగునీటి ఏర్పాట్లు, ముస్లిం సోదరులు నమాజ్ చేయడానికి ఏర్పాటు చేసిన పరిసరాలు, విద్యుత్ దీపాల ఏర్పాట్లు పూర్తి కానున్నాయి. ముఖ్యమంత్రి మార్కెట్ యార్డుకు రానున్న పద్మావతి నగర్ రోడ్లో డివైడర్లను సుందరంగా తీర్చిదిద్దారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు, స్వాగత బ్యానర్లు కట్టి అందంగా తయారు చేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఓర్వకల్ సమీపంలోని రాక్ గార్డెన్స్లో మంత్రి కాల్వ శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఏవి సుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏవి సుబ్బారెడ్డితో మంత్రి కాల్వ శ్రీనివాస్, పార్టీ అధ్యక్షులు రహస్యంగా అరగంట సేపు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నంద్యాలలో సీఎం పర్యటన ఏర్పాట్లు, నంద్యాలలో తాజా రాజకీయ పరిస్థితులు, ఉప ఎన్నికల్లో గెలుపు కోసం తీసుకోవలసిన చర్యలపై మంత్రి ఏవి సుబ్బారెడ్డితో చర్చించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, టీడీపీ నేతలు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టాఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ హైదరాబాద్ సర్కిల్ దివంగత నేత తారకనాథ్ 13వ వర్ధంతి సందర్భంగా సంఘమిత్ర సేవా సమితి కార్యాలయంలో అనాథ పిల్లలకు 20 కుర్చీలు, లైఫ్ పరివర్తన సెంటర్లో పిల్లలకు మందులు, పుస్తకాలు, బీరువాను అందజేశారు. హరిజనవాడలో గల గాంధీ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ఎస్బీఐ శాఖ ఉద్యోగులు, కళారాధన అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ సర్కిల్లో యూనియన్ తరపున స్టేట్ బ్యాంక్ జాతీయ స్థాయి నాయకుడు తారకనాథ్ గారి వర్ధంతి సందర్భంగా సేవా కార్యక్రమాలని చేపట్టారు. దీంట్లో భాగంగా ఈరోజు మరి లయన్స్ క్లబ్ కలిసి ఈ కార్యక్రమాలని నిర్వహించడంలో పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ తరఫున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నంద్యాల యూనియన్ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాము. మా యూనియన్ తరఫున నంద్యాల చుట్టుపక్కల నంద్యాల లోకల్ బ్రాంచెస్ అందరం కలిపి ఈ సోషల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా సంఘమిత్ర వాళ్లకు ఒక 20 చైర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పరివర్తన కేంద్రంలో కొన్ని వస్తువులు, మెడిసిన్స్, తర్వాత బుక్స్, బీరువా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ స్కూల్లో గాంధీ స్కూల్లో స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడం. ఈ 1వ వార్డులో గాంధీ స్కూల్లో స్టేట్ బ్యాంక్ సారోళ్ళు పిల్లలు చదువుకునే పిల్లలకు ఆడకడానికి సరుకులు, ఏదో తాడాట అవి ఆడకడానికి సాయం చేస్తున్నారు బీద వాళ్ళని. తర్వాత వచ్చేసి ఇంకా పిల్లలు బాగా చదువుకోవాలని సారోళ్లకు ఇంకా వాళ్ళ మీద అజ్ఞానం పెరిగి ఇంకా వాళ్ళకి ఏదో సాయం చేయబోతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న యోగా దివస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లయన్స్ క్లబ్ అధ్యక్షులు పెసల శ్రీకాంత్ తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా, నంద్యాల ఆర్యవైశ్య సేవా కేంద్రం, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో యోగా గురువు సత్యనారాయణ స్వామి పర్యవేక్షణలో యోగా దివస్ ను నిర్వహించినట్లు పెసల శ్రీకాంత్ తెలిపారు. ఉదయం 8 గంటలకు శ్రీనివాస నగర్ లోని శ్రీ సత్యనారాయణ స్వామి యోగా సెంటర్లో యోగా దివస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపు జూన్ 21, 2017 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు సి నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో యోగా ప్రోగ్రాం లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల సేవా ప్రగతి మరియు ఆర్యవైశ్య సేవా కేంద్రం మరియు భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో వారి యొక్క యోగా సెంటర్ శ్రీనివాస్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ శ్రీనివాస్ నగర్లో మార్నింగ్ 8 నుంచి 9 మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమా ఆశయాలు నెరవేరబోతున్నాయన్న మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. మార్కెట్ యార్డ్లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు కాలువ శ్రీనివాస్, భూమా అఖిలప్రియ. శరవేగంగా జరుగుతున్న ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు. నంద్యాలలో తాజా రాజకీయ పరిస్థితులు, సీఎం పర్యటన ఏర్పాట్లపై మాజీ ఆర్ఐసీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో చర్చించిన మంత్రి కాల్వ, పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి. నంద్యాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఎస్బీఐ ఉద్యోగులు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దివస్ నిర్వహించనున్న లయన్స్ క్లబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.